అరెస్ట్ దెమ్. ఈ మెటీరియల్స్ తో పాటు ఆ లారీని కూడా సీజ్ చేయండి. ఓకే. ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. ఓకే మేడం. డెడ్ బాడీ మిస్ అయింది. ఈ విషయం వెంటనే మేడం గారికి చెప్పాలి. పదా జాకే దేకింది. 1 సెకండ్. అనే ఆగనే, నేను వస్తున్నాను. బాబు నాన్న అటు వెళ్తున్నావా? అక్కడ పెద్ద లోయ ఉంది, ఎంత బాగుందో చూద్దాం. సరే. నానా అటు చూడు, ఎంత పెద్ద లోయో. బాగుంది బాగుంది బాగుందమ్మా. చూడమ్మా చూడు. అయ్యి బాబోయ్, బాబు లోయలో పడిపోయాడు. బాబు లోయలో పడిపోయాడు. బాబు లోయలో పడిపోయాడు. బాబు లోయలో పడిపోయాడు. ఏంటి బాబు లోయలో పడిపోయాడా? అవునరా నాన్న రండి. బాబు వికాస్, బాబులో పడిపోయాడు. వికాస్ ఎలా జరిగిందా? బాబులో ఏమైంది? బాబులో పడిపోయాడయ్యా. ఎలా? అదేరా. ఏమైంది? బాబు లోయలో పడిపోయాడు మేడం. వాట్? లోయలో పడ్డాడు. ఏమైంది? బాబు లోయలో పడిపోయాడు. బాబు లోయలో పడిపోయాడమ్మా. ఎక్కడ? వీరేందర్, రోప్ వదులు. చేయండి చేయండి. వీరేందర్, రోప్ వదులు. చేయండి. పట్టుకో. ఈ అడవిలో ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయిరా. తప్పదండి, చేసుకున్నోడికి చేసుకున్నంత. ఓరి నీ అబ్బా, నువ్వు నోరు ముయ్యకపోతే ఏ పులి ముందో నిన్ను తోసి ఆ తర్వాత ఆ వికాసాన్ని వేసేస్తాను. సర్లే, ఆకలి దంచేస్తుంది, పేగులు కరకరలు ఆడేస్తుంది. ఆ బ్యాగ్ లో ఉన్న చికెన్ ముక్కలు మటన్ ముక్కలు తీసిటి. ఇంకెక్కడ చికెను మటను ఏయ్, మొత్తం కొయ్యదొరలు తినేసి బొంకులు పడేశారు. చాలా రుచిగా ఉంది. ఆ బుడతడు కానరాలేదు. అవుందరా, మీ పిండం పెట్ట మీకెందుకు కనిపిస్తాడ్రా? మీరు కుయ్యో మొర్రో అంటూ చికెన్ ముక్కలు మటన్ ముక్కలు తినడం తప్ప
ఆ బుడతలు మీకు దొరకడరా. పండిరా పండి. ఎంత వెతికినా వికాస్ గారు కనిపిస్తూ లేదు. ఒకవైపు ఆ విజయ వాళ్ళేమో ఈ ఎడవంతా గాలించేస్తున్నారు. ఏ క్షణంలో నా ప్రాణం పోతుందో నాకు భయంగా ఉందిరా. గంటన దొర దొర గుర్రుగా ఉన్నాడు. తుర్రుమందం పద. గురువు గారు ఎలాంటి వాళ్ళు ఎలా అయిపోయారు? చీకటి పడేసరికి ఓ చేతిలో చికెన్ ముక్క, ఇంకో చేతిలో విస్కీ గ్లాసు పట్టుకుని చికెన్ ముక్క లాగుతూ ఒక్కో పెగ్గేస్తూ ఉంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోయేవండి. ఒకవైపు టెన్షన్, ఇంకొక వైపు ఆకలితో నేను చూస్తుంటే ఇంకా నన్ను హింసిస్తావేంట్రా? మీరెన్నైనా చెప్పండి, నాకు ఆ రోజులే గుర్తొస్తున్నాయండి. ఆ రోజుల్లో మీరు పీటర్ స్కాట్ కి పిట్ట మాంసంరా, మేకడోలికి మేక మాంసంరా, రాయల్ సెల్యూట్ కి రొయ్యలేపుడు రాని రకరకాల కాంబినేషన్లు తింటూ తాగుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత ఆనందంగా వీరేందర్, నువ్వు అటు వెళ్ళు. ఓకే మేడం. నేను ఇటు వెళ్తాను. వంశీ జాగ్రత్త. నన్ను చంపని చెప్పింది ఎవరా? చెప్పరా. నన్ను చంపని మీ ఇద్దరిని పొరమాయించింది ఎవర్రా? మాకు తెలవద్దల్లే. కొండదేవర గుండెల్లో పొడిచినట్టున్నది. సత్య ప్రమాణంగా మాకు తెలవద్దల్లే. మీ ఇద్దరు నిజం చెప్పకపోతే మీ ఇద్దరు తలకాయ చెప్పరా. చెప్పండి. ఇంకా లగ్గమాడలేదు, కనీసం బిడ్డనైనా కనలేదు. అర్థాంతరంగా సంపేకి తల్లి నిజం చెబుతావు. చెప్పేకంటారా? చెప్పరా. ఆడి పేరు మాకు తెలవదు గాని పొట్టిగా ఉంటాడు, పొట్టతో ఉంటాడు, భూమికి 4 అడుగులు బారు ఉంటాడు తల్లి. మళ్ళీ
విజయ ఇది ఎవరి పని ఉంటుంది? వంశీ నువ్వేం ఫీల్ అవనంటే నీకు విషయం చెప్తాను. ఏమిటది? మన మీద దాడి జరిపించింది మీ నానే. మా నాన్న? అవును వంశీ, ఎందుకంటే ప్లీజ్ సారీ విజయ. గంట దొరికి జై, కళ్ళు దొరికి జై. అదేంటండి పనిలో ఫెయిల్ అయిన వాళ్ళని తిట్టాలి గాని జై కొడుతున్నారేంటి? ఏ కొట్ట ఏం చేయమంటారా? పట్ల డాన్స్ చేయమంటారా? బట్టలు ఇప్పి డాన్సా? అబ్బే బాగులేదు. విప్పసారా తాగి దుప్పు మాంసం తింటూ అడివంతా తిరిగి ఆడదాంతో తన్నులు తినడానికి మీకు సిగ్గులేదురా? కుర్రో ముర్రో అంటే చెప్పుతో కొడతా. అల్లూరు సీతారామరాజు మా తాత, సుభాష్ చంద్రబోస్ మా నాన్న. లేదు. ఎదో కోతలు కూయమంటే కూస్తారు, వేయించిన చికెన్ ముక్కలు తినమంటే తింటారు. ఏ రైళ్ళు ఇంకెక్కడా మీరు తిట్టిన తిట్లకి వాళ్ళ జీవితమే విరక్తి పుట్టేసి ఏ హిమాలయ పర్వతాలకు పోయి తపస్సు చేసుకుంటూ ఉంటారు. మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా చంపేస్తాను. ఆ వికాస్ గారు దొరికేంత వరకు ఈ అడివే మనకి గతి. దొరకపోతే ఏ కోయిగూడులోనో పర్మనెంట్ గా సెటిల్ అయిపోవడమే. కుర్రో కుర్రు. రే ఆకలితో చచ్చిపోతున్నాను రా, త్వరగా వేయరా. అబ్బా ఉండండి, కోస్తున్నానుగా కాయలు. పట్టుకోండి పట్టుకోండి. చాలా థ్యాంక్స్ రా పిచ్చయ్య. నిజానికి నీకు ఆకలిగా ఉన్నా ముందు నీ ఆకలి తీర్చుకోకుండా కాయలన్నీ నాకే వేసినందుకు నీ స్వామి భక్తికి చాలా థ్యాంక్స్ రా. స్వామి భక్తి లేదు, సోడాకాయ భక్తి లేదు. ఇదేం చెట్టో ఇవేం పిచ్చికాయలో తెలియడం లేదు. ఎందుకైనా మంచిదని ముందు నేను తినకుండా మీకు పడేశాను, మీరు మొత్తం లాగించేశారు. ఒక అరగంట అబ్జర్వ్ చేస్తాను, మీకేమీ కాకపోతే నో ప్రాబ్లం, నేను తినేస్తాను. లేకపోతే ఏదైనా తేడా వచ్చి మీరు పోతే ఈ అడవిలో చుట్టూ గంధపు చెక్కలు ఘనంగా మీకు దానకాండ జరిపించేసి అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళి ఈ శుభవార్త చెప్పేస్తాను. వద్దు వద్దు వద్దు. అబ్బా అయ్యో వద్దు, కొట్టొద్దండి. అయ్యి బాబాయ్ వదలండి. వదలరా. వీళ్ళెవరో పోలీసుల్లో ఉన్నారు. అమ్మా మేము పోలీసులు కాదండి. పోలీసు వాళ్ళు 4 అడుగులు పొట్టోళ్ళు ఎక్కడైనా ఉంటాడండి. విచిత్ర సోదరుల సినిమాలో పొట్టి కమల్ హాసన్ లాంటి ఇతను, విఠలాచారి సినిమాలో బబూన్ గాడి లాంటి నేను, మేము పోలీసు వాళ్ళ మేము పోలీసు వాళ్ళం కాదు. ఏమండి మీరు అడవిలో దోపిడి దొంగలా? మేము దోపిడి దొంగలం ఏంటి బే? 3 రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడిస్తూ 3 రాష్ట్రాల పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్న అడవిరాజు పల్లపదొర అనుచరులంబే. పల్లపదొర అనుచరులా? జై పల్లపదొరకి, జై పల్లపదొరకి, జై పల్లపదొరకి, జై పల్లపదొరకి కోసమే తిరుగుతున్నాం. అవునండి, ఆ పల్లపదొరను కలుసుకోవడానికే ఈ అడవంతా గాలిస్తున్నాం. ఏంటి పల్లప్ప ఏదో మీ బాబాయ్ అన్నట్టు మాట్లాడేస్తున్నారేంటి? పల్లప్ప దొరతో తేడాలు వస్తే తలకాయలు పుచ్చకాయలే లేచిపోతాయి. ఆ విషయం నాకు తెలుసురా, కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటి? ఆ పల్లప్పకు మన ఫారెస్ట్ ఆఫీస్ విజయకు అస్సలు పడదు. దాన్ని అడ్డం పెట్టుకుని కథ ఎలా మలుపు తిప్పుతానో చూడు. ఏంట్రా మీలో మీరు గుసగుసలు? ఏం లేదండి, మేము పల్లప్ప దొరను చూడాలి. మమ్మల్ని పల్లప్ప దొర దగ్గర తీసుకెళ్ళండి. ఎందుకు? అది చాలా రహస్యం, ఆయనతోనే చెప్పాలి. అయితే రండి, కానీ పల్లపుతో వ్యవహారం కత్తి మీద సాము లాంటిది. వ్యధ వేషాలు ఏమైనా వేశారో ప్రాణాలు లేచిపోతాయి. ఒట్టు మాతో ఏ తేడా రాదు. పదండి.
పట్టండి రా. ఇంకా కాలేదా? ఇదిగో అయిపోయిందన్నా. తొందరగా కానివ్వండి. అన్నా ఆ జర్నలిస్ట్ మళ్ళా వచ్చాడన్నా, ఏవో కొన్ని వివరాలు కావాలంట. నమస్కారం అండి. దాసు అన్నా అతనికి ఏదో డీటెయిల్స్ కావాలంట, చెప్పి పంపించు. అట్టగేనా? ఫారెస్ట్ ఆఫీసర్ విజయ పల్లప్ప అంతం చూస్తే గానీ పెళ్లి చేసుకునని శపథం చేసిందిగా మరి. నెమ్మదిగా మాట్లాడవే బాబు. విజయ్ పేరేంటేనే అన్న అగ్గి మీద గుగ్గిలో అయిపోతాడు. పల్లప్పకు విజయ అంటే ఎందుకంత కోపం? ఎందుకంటే తమ్ముడు! 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 ఏమైందిరా? నా తమ్ముడికి ఏం జరిగిందిరా? ఏంట్రా ఇది? అన్నా చందనం లారీలకు ఎక్కిస్తుంటే ఆ విజయ్ కాల్చిందన్నా. విజయా! అన్నయ్య, నేను ఇంకా బతకనన్నయ్య. నా ఆఖరి కోరిక తీరుస్తావా? నువ్వు చావకూడదు, నువ్వు చావకూడదు. ఆ విజయాన్ని నీ చేతులతో చంపాలన్నయ్యా. దాన్ని నువ్వు చంపాకే నన్ను దహనం చెయ్యన్నయ్యా. దాన్ని నువ్వే చంపుతానని నాకు మాట ఇవ్వన్నయ్యా. అలాగే తమ్ముడు. తమ్ముడు! తమ్ముడు, దాన్ని నేను వదలనురా. దాన్ని నేను వదలను. అదేంటి, అతను చనిపోయి ఇన్ని రోజులైనా అతని బాడీ ఇంకా చెడిపోలేదా? మేము రాసిన పసర్ల వల్ల ఇంకా చెడిపోలేదు. ఎన్నాళ్ళులా? రాయ్ పత్రిక, నువ్వు వచ్చిన పని అయిపోయింది. వెళ్ళు. ఎలాంటి ఎలాంటి? ఆ. అన్నా ఎవరో ఇద్దరు కొత్త వ్యక్తులు నిన్ను చూడ్డానికి వచ్చారన్నా. ఆ? ఏంటి, నీకు వాటా పెంచాలా? చూడు మినిస్టరు, స్టార్ హోటల్లో తింటూ ఏసీ కారులో తిరిగే మీకేం తెలుసయ్యా మా బాధలు కష్టాలు? కష్టం ఏంటయ్యా నువ్వు పడుతున్న కష్టం? మనుషుల్ని పెట్టి చందనం చెట్లు కొట్టిస్తావు, హాయిగా వచ్చి టెంట్ లో పడుకుంటావు. కానీ నేను నీ టెంట్ చుట్టూ పోలీసులు రాకుండా చూడాలి. నువ్వు నరికించే చందనాన్ని లారీల్లో సేఫ్ గా ట్రాన్స్పోర్ట్ చేయాలి. దాన్ని నమ్మి నీ వాటా తీసుకొచ్చి నీ ఊళ్ళో బిళ్ళ కుడుముల్లా కుమ్మరించాలి. అసలు 3 రాష్ట్రాల పోలీసుల నుంచి నిన్ను కాపాడటానికి నేనెన్ని కష్టాలు పడుతున్నానో, నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉపయోగిస్తున్నానో నీకేమన్నా తెలుసా? ముఖ్యంగా విజయ, ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మూమెంట్స్ తెలుసుకోవడానికి లక్షలు 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 కుమ్మరిస్తున్నానయ్యా. అసలు నేనే లేకపోతే నిన్నెప్పుడో పట్టుకునేవాళ్ళు. కుయ్యరో కుయ్యా. పట్టించురా, పట్టించు పట్టించు. నన్ను పట్టిస్తే నీ గుట్టు, నీ మంత్రివర్గంలో అందరి గుట్టు బయటపడుతుంది. రాయ్ మినిస్టర్, గొప్పలు చెప్పుకోకు. నీ వల్ల నేనేం బతకటం లేదురా, నా వల్లనేరా నువ్వు బతుకుతున్నావు. నేను నరికించిన చందనం చెక్కలతోనేరా నువ్వు కోట్లు సంపాదించింది. నా లెవెల్ ఏమిటో తెలుసుకుని మాట్లాడు. నన్ను రా అంటావా? మర్యాద మర్యాద మర్యాద? నా వల్ల బతికే నీకు మర్యాద ఏంట్రా?
జంబరో జంబా, నిన్ను ఒరే అంటాను, ఏరా అంటాను, నా కొడక అంటాను, ఇంకా నా నోటికొచ్చిన తిట్లన్నీ తిడతాను. నువ్వు పడాలి, లేకుంటే నీ మంత్రి పదవి. ఐకమత్యంగా ఉండవలసింది పోయి మీరే ఓటాల కోసం పోట్లాడుకుంటూ కూర్చుంటే అందరం బొక్కలోకి వెళ్లాల్సి ఉంటుంది. అవతల ఫారెస్ట్ ఆఫీసర్ విజయ చెండి రాణిలాగా వచ్చేస్తుంది మిమ్మల్ని వేసేయడానికి. ఆ ముక్క అతనితో చెప్పు. ఇదిగో పలప, నా మాట విను. మనం ఇప్పుడు గొడవ పడకూడదు. ఐకమత్యంగా మనం దేశాన్ని దోచుకోవాలి అంతే. అలా ఎస్ కమాండర్. ఏమిటి బలగమంతా ఇటే బయలుదేరిందా? అబ్బా, వాళ్ళని దారి మళ్ళించవయ్యా. మినిస్టర్, నిజంగానే బయలుదేరారా, లేకుంటే నన్ను భయపెట్టడానికి అలా నాటకం ఆడుతున్నావా? నువ్వే మాట్లాడవయ్యా. కమాండర్, మీ వాళ్ళు నిజంగానే బయలుదేరారా? మీరు నాగులు కోనయ్యరు దాటొస్తే నేను ఊరుకోను. కబడ్దార్. హలో హలో, నేను వికాస్ని. వికాస్ బాబు ఎక్కడున్నాను? నేను నేను ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్ దగ్గర ఉన్నావా? అటు చూడండి. అంకుల్ అంకుల్, పల్లపు కూడా ఇక్కడే ఉన్నాడు. హోమ్ మినిస్టర్ రఘుపతి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వెంటనే పిన్ని ఇక్కడికి రమ్మని చెప్పండి. వదలండి. ఎవరు నువ్వు? ఫారెస్ట్ ఆఫీసర్ విజయ, మా పిన్ని తెలుసా? ఇప్పుడు ఇక్కడికి వస్తోంది. ఓ అలాగా. ఇక్కడికి వదలండి. హలో హలో, విజయ్ దిస్ సైడ్, ఓవర్. మేడం, నేను నర్సులు మాట్లాడుతున్నా మేడం. బాబు నాగులకోలో ఉన్న వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాడు మేడం. వాట్? అవును మేడం, ఇప్పుడే ఫోన్ చేశాడు. ఫోన్ చేశాడా? అవును మేడం, మల్లప్ప అనుచరులతో పాటు అక్కడే ఉన్నాడని, మినిస్టర్ రఘుపతి గారు కూడా అక్కడే ఉన్నారని బాబు చెప్పాడు మేడం. మై గాడ్. వీరేందర్ మేడం, బాబు నాగుల కోణంలో ఉన్నాడు. అక్క బావ జాగ్రత్త. ఈ రోజు నా జీవితంలో చాలా గొప్ప రోజురా. రక్తాన్ని మరగబెట్టే నా పగ చల్లారే రోజురా. నా శివని చంపిన దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి విందు చేసుకోబోయే రోజురా. సెక్రటరీ, ఇది ఇక్కడికి వచ్చిందేటయ్యా? అది మనల్ని చూసిందంటే డేంజరు. శభాష్, నువ్వు వస్తావని నాకు తెలుసు. మగాణ్ణి చూసి బెదిరిపోయే ఆడదంటే చీ 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 నాకు అసహ్యం. శివంగిలా గాండ్రిస్తూ చిరుతుపులిలా మీద పడే నీలాంటి ఆడదంటే నాకు ఎంతో ఇష్టం. ఆ కసి. Shut up! ఆగండిరా. ఒక ఆడదాన్ని ఎదుర్కోవడానికి పల్లప్ప తన మనుషుల సాయం తీసుకున్నాడని తెలిస్తే రేపు మన మీదకి పోలీసోళ్ళు మిలిటరీ వాళ్ళు కాదురా, బడికి పోయే పసిపిల్లలే మన మీద దాడి చేస్తారా. ఫారెస్ట్ ఆఫీసర్ విజయ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. కసక్కురోయ్ కసక్కు.
నిన్ను ఘోరంగా రేప్ చేసి అతి క్రూరంగా చంపబోతున్నాను. రేయ్! నీ అమ్మ నిన్ను ఒక్క మొగుడికే కనుంటే మాటలాపి రారా. ఛాలెంజ్! ఈ రోజు నుంచి ఈ అడవిలో నువ్వు నేను ఎవరో ఒక్కరే బతుకుండాలి. రా! చూసావా, నీ పోలీసు బుద్ధి చూపించావు. రేయ్, ఇదేరా పోలీస్ అంటే. నాకెంతమంది అనుచరులున్నా వాళ్ళ సహాయం తీసుకున్నానా? లేదు. కానీ నువ్వు ఆయుధం సహాయం తీసుకున్నావు. లేపండ్రా! నువ్వు కిలాడివైతే నేను కిలాడీలకి కిలాడీనే. విజయ్ వచ్చేసిందిరా. ఓ ఉరుము లేదు, ఓ మెరుపు లేదు. తుఫాన్ వచ్చి పడ్డట్టు పడ్డారేంటాడు బాబు అందరూ. తుఫాన్ ఏంట్రా, పెద్ద గొడవగా ఉంది. అమ్మా, ఆ దుర్మార్గులను బంధించారమ్మా. ఈ కట్లిపి రక్షించండి. అమ్మా, వస్తానమ్మా. నమస్కారం. నాయను ఏంట్రా, నన్ను సిఐడి ఆఫీసర్ అనుకుని చిత్తు చిత్తుగా కొడతారా? ఈ దున్నపోతు నమ్ముకుంటే చెప్పకూడదు తప్పేటట్లేదు. పిల్లలుగా ఉండి సార్, నన్ను వదిలేయండి బాబు. అగవయ్యా, నేను వస్తున్నాను.
ఆగవయ్యా బాబు, నేను వస్తున్నాను. ఆగు. దేశాన్ని దేశద్రోహుల బారి నుండి రక్షించండి. అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధం కండి. ఏయ్! జై ఆంజనేయ.